నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రంగభవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తారని హామీ ఇచ్చిన దామచల జనార్దన్ ఒంగోలు నగరంలో D6 కన్వెన్షన్ హాల్ నందు జరిగిన ప్రకాశం జిల్లా కాపు కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు దామచల జనార్దన్ రావు కాపులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని కాపులకు భరోసా కల్పించిన దామచర్ల ఇక వివరాలకు వెళతాయి. ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఒంగోలులోని రంగభవన్లో జరిగిన అసోసియేషన్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత విద్యా ఫలితాల్లో పోటీ పడాలని దామచర్ల సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ బాబు, వివిధ విద్యా సంస్థల అధినేతలు జి రవికుమార్, రమణారెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో అన్ని స్కూల్స్లో మనకి ఇబ్బంది లేకుండా అందరికీ మెరిట్ ఏ అయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో మన ఒంగోలులో జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇట్లాగా కమిటీ ఫామ్ చేసుకోవటం, ఆ కమిటీతో పాటు మనకుండే 56 వరకు స్కూల్స్ ఉన్నాయంటున్నారు టౌన్లో. 56 స్కూల్స్ను కూడా డెవలప్ చేసుకునే విధంగా కష్టపడాలి. ఎన్నికలప్పుడే పార్టీలు అన్నీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే. మన శ్రేయస్సు కావాల్సిన స్కూల్స్ బాగుపడాలి. పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి స్కూల్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకోకుండా మెరిట్ మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి. స్కూల్లో మన స్కూల్లో మెజారిటీ ఎంత వస్తుంది, లేకపోతే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి తప్పితే వేరే విధాల మీద పోటీ పడేది కాదు. పోటీ పడేది స్టూడెంట్స్ని మంచి మెరిట్లో తీసుకెళ్లే దాంట్లో అన్ని స్కూల్స్ కూడా మెరిట్గా పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇటీవల 3 రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంటే ముగ్గురేనా కమిటీ ఉండేది? అంత తర్వాత వీళ్ళు కమిటీ చేసుకుంటారు. స్కూల్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కప్పు, క్రికెట్ కప్పు. నెక్స్ట్ 2024-26 సంవత్సర కాలానికి మేము మా పూర్తి సమ్మతితో ఈ యొక్క బాధ్యతని స్వీకరిస్తున్నామని, విద్యా సంస్థల మధ్య ఒక మంచి స్నేహభావాన్ని, సౌహృదాన్ని, అలాగే వారి యొక్క సంస్థల యొక్క అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క అసోసియేషన్ యొక్క పటుత్వానికి అలాగే అభివృద్ధికి కృషి చేయగలమని ప్రభుత్వంతో సహకరిస్తూ ప్రభుత్వం వల్ల మనకు కలిగే ప్రయోజనాలని తీసుకుంటూ ఈ యొక్క సంస్థని ముందుకు సాగించవాలని నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14ని పురస్కరించుకొని ఏపీడీసీ ఒంగోలు యూనిట్ 2024 స్పోర్ట్స్ మీట్ను
చాలా ఘనంగా నిర్వర్తించడం జరిగింది. అది కూడా 2 గ్రౌండ్స్ తీసుకొని నిర్వహించడం జరిగింది. ఒకటి పీవీఆర్ బాయ్స్ అందు క్రికెట్ని, అలానే డిఆర్ఎం హై స్కూల్లో అథ్లెట్స్ గేమ్స్ని నిర్వర్తించడం జరిగింది. ఈ గేమ్స్లో ఎంతోమంది విజేతలుగా నిలబడిన వాళ్ళకి ఈరోజు స్థానిక శాసనసభ్యులు మన దోమచర్ల జనార్దన్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా విజేతలకు అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని మరియు కరస్పాండెంట్స్ కూడా చాలా ఆనందంగా వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని తీసుకొని వెళ్ళటం జరిగింది. స్పోర్ట్స్ మీట్ అండ్ నూతన వర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జనార్దన్ అన్న గారు రావడం చాలా సంతోషంగా ఉంది. జనార్దన్ అన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము, మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏపీటీసీఏకు ఒక గుర్తింపు తెస్తానని, అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని ఈ అవకాశం, నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ముల్కా రామిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అట్లానే ఈ వేదికకి వచ్చి జనార్దన్ గారు అన్నగారు ఆశీర్వదించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్షిణి డిగ్రీ కాలేజీ సంస్థల రవికుమార్ గారికి, సరస్వతి రమణారెడ్డి గారికి, సరస్వతి విద్యా సంస్థల రమణారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు. ఒంగోలు పట్టణ శాఖకి ప్రెసిడెంటు లక్ష్మి గారు, సెక్రటరీ శ్రీనివాసరావు, అలానే ట్రెజరర్ శ్రీనివాసరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చేసి పిల్లలకి, అలానే నవంబర్ 14 సందర్భంగా పిల్లలకి 9, 10, 11 3 days పిల్లలకి వివిధ రకాల గేమ్స్, దాదాపు 15 రకాల గేమ్స్, 40 స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ప్రైజులు ఈరోజు ఘనంగా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా ఎంతో ఘనంగా మా పిల్లల ఉత్సాహంతో ఏపీటీసీఏ ఒంగోలు కార్యవర్గం నిర్వహించినందుకు గాను పాత కమిటీ రామిరెడ్డి ప్రెసిడెంట్గా, అలానే సెక్రటరీ లక్ష్మీదేవి గారు, ట్రెజరర్గా శ్రీనివాసరావు గారు పనిచేసి ఉన్నారు గతంలో. ఈ రోజుతోటి వాళ్ళు న్యూ బాడీ ఎలక్టేషను ప్లస్ వాళ్ళు దిగిపోయేటప్పుడుగా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని ఎంతో గర్వంగా చెప్పుకోదలిగేటట్టుగా వినూత్నమైన రీతిలో వివిధ రకాల గేమ్స్ తోటి ముందుంచాము. ఏపీటీసీ అని ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్లాలని మరీ టౌన్ అధ్యక్షుల్ని కోరుకుంటూ ఈరోజు ఇంతటితోటి ఈ సమావేశం కూడా ముగించి ఉన్నాము. కొండపి మండలం ఎండూరు వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని సూచించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. కాపులకు న్యాయం చేయడమే తన బాధ్యత అని, కాపులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ వద్ద గల D6 కన్వెన్షన్ హాల్ నందు జరిగిన ప్రకాశం జిల్లా కాపు కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు ఆహ్వాన కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన విజయం కోసం కాపులు కష్టపడి పనిచేశారని అన్నారు. కాపులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని భరోసా ఇచ్చారు. స్థానిక నామినేటెడ్ పదవుల్లో కూడా కాపుల అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని పదవులు ఇస్తామని తెలియజేశారు. కాపు సోదరులు అందరూ కార్తీక మాసంలో ఒక చోట కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఐక్యతను చాటుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్, జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, ఐనబత్తిన ఘనశ్యాం, మద్దిశెట్టి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు,
రాంబాబు, బండారు మదన్, తోటకూరు వెంకట్రావు, సుంకర సాయిబాబా, టి సాంబశివరావుతో పాటు కాపు సోదరులు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోట రాంబాబు గారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు, మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి, కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత. అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు, సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు. దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు, ఎట్లా చేస్తారో తెలియదు. నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా వేరే కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు భవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం 5 కోట్లు. ఆ రోజు భూమి పూజ కూడా చేశాం. ఆ రోజు అర్జున్ రావు గారు మీరందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం. తర్వాత ఎన్నికలు పోవటం అదేమో అట్లా పడిపోయింది. కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవన్ కట్టుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం. మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేది నా ఉద్దేశం. అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో కూడా 3,500 మంది అప్లికేషన్ పెడితే దానిలో 1,263 మందికి ఉద్యోగాలు లభించాయి. మళ్ళా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా పెడదాం. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా, తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనకి 5 నెలలైనా కూడా గార్డెనింగ్ ఇప్పుడే, ఎందుకంటే పోయినసారి ఉండే టైంలో 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది. ఒక స్టోర్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము, కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు జరగలేదు. మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము. కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 డిమాండ్లు మీ ముందుంచుతున్నాము. మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని, మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి. ఓడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు, ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పని చేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు ఓడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మొన్న 2024 ఎలక్షన్లో కాపులందరూ ఎంత ఐకమత్యంగా కూటమికి పనిచేశారో ఆ ఐకమత్యాన్ని మరలా ఇంకొకసారి ఇక్కడ ఈ రోజున వనభోజనాల సందర్భంగా అందరికీ వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జనార్దన్ గారు మనందరి సహకారంతో, అంటే మనమంటే కాపులు ఒక్కళ్ళని కాదు, అందరి సహకారంతో 34,000 పైగా మెజార్టీతో ఒంగోలులో గెలుపొందడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైన విజయం. ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మనకి ఉన్నటువంటి అందరి సహకారం కూడా ఎక్కువగా ఉందనే విషయం ఆయనకి ఎప్పుడు గుర్తుంటుంది ఖచ్చితంగా. కాబట్టి కాపులకు సంబంధించి ఏమి చేయాలా, ఎలా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక శాసనసభ్యుల గారి దగ్గర ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా.
కొక్కిరాల సంజీవ్ కుమార్ గారు కోరుకున్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో అంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపుల హృదయాలని గెలుచుకునే విధంగా మనసుల్లో స్థానం సంపాదించుకునే విధంగా దామచర్ల జనార్దన్ గారు పనిచేస్తున్నటువంటి విశ్వాసాన్ని అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తాం. చక్కగా వైద్య విద్య పూర్తి చేసుకుని మంచి వైద్యులుగా బయటకు రావాలని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఉద్బోధించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన 2024-2025 ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ప్రిన్సిపల్ పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా వైట్ కోట్ సెరమనీ నిర్వహించారు. 120 మంది విద్యార్థులకు వైట్ కోట్ తో పాటు సెటస్కోప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, దుర్గాదేవి, ఎక్స్ ప్రిన్సిపల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. To present the white coats. today's program. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే వైట్ కోట్ సెరమనీ, చరకా షపత్, థర్డ్ వన్ ఈజ్ ఫ్రెషర్స్ డే. చరకా ఓటు తీసుకోవడం అనేది ఒక నానుడి, దాంట్లో భాగంగానే మనం ఈరోజు చరకా ఓటు తీసుకోబోతున్నాము. ఒక ప్రమాణం చేయడం అన్నమాట, అంటే ఇక నుంచి వైలేట్ దీస్ రూల్స్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ pronouncing the Charaka oath sentence by sentence. Kindly you repeat those sentences. Okay na? Of study. I shall have a disciplined life with my teachers and envoy. In my dealings, I shall be patient, obedient, humble, constantly, contemplative, and calm. I shall aim my full efforts and ability towards the desired goal of my profession. As a physician, I shall always use my knowledge for the welfare of. I didn't remember this situation, but I really enjoy this occasion. So I thank you all for inviting me to here. So first of all, I want to say two things to you.
today we are celebrating a Freshers Day. That is beginning of your new life in medical profession. At the same time, wearing a white coat. Wearing a white coat simply is not that enough. It builds up a trust to the patients, and it also gives a responsibility to you, because you have to treat the patients who have come to you. Take this as an opportunity. This is a God's gift for getting a seat in MBBS and you become a doctor. I didn't get my MBBS. I studied BDS and MDS. So this really is a God gift. So you have to do a great service to the patients. Whatever the patient comes, please help them. That definitely will give back to you. What Thirumal Rao sir said. So most of the students come from different states, it seems. So you need not worry. Feel free to express your feelings to your friends and take good guidance from teachers. So our principal sir is very cooperative and you can get best guidance from the sir, and you make use of your seniors who are all well versed and not only studies, take part in other cultural activities also. If you have any difficulties, feel free to express to your teachers, mentors, etc. This is not a new place, so please don't feel like that and feel free, and all the best for you all. Regarding parents, parents, please raise your hand. Please sit. మీకు న్యాచురల్గా కొంచెం భయం ఉండొచ్చు, కొత్త ప్లేస్లో మా పిల్లల్ని వదిలిపెడుతున్నాం ఎట్లుంటుందో ఏమో అని. మీకు ఆ వరి ఏం అక్కర్లేదు. సార్ పర్మిషన్తో పేరెంట్ మీట్స్ ఉంటాయి. సార్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా పెడతారు. అంటే ఒక స్టూడెంట్ గురించి ఇంట్లో పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటారో కాలేజ్లో టీచర్స్ అంతే కేర్ తీసుకుంటారు. వీళ్ళిద్దరు కోఆపరేషన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ యువర్ కోఆపరేషన్. ఎక్కడి నుంచో ఎన్నో స్టేట్స్ నుంచి వచ్చినటువంటి చిన్న పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి తీసుకొని వచ్చి సారు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కేర్ తీసుకొని వాళ్ళందరినీ మంచి మార్గంలో ఉండేటట్టు మంచి విద్య నేర్పిస్తూ మంచి సపోర్ట్ని ఇస్తూ ఇప్పటి వరకు ఒక 1 month నుంచి మేము చూస్తున్నాం. కాబట్టి ఆయన మరింత పిల్లల మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి మరి కొంచెం సపోర్ట్గా ఉండి వాళ్ళని కూడా ఆయనంత ఉన్నత స్థితిలో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా పేరెంట్స్ మీ జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. ఎందుకంటే ఇందాక కిరణ్ గారు చెప్పారు, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్పిందే మళ్ళీ రీక్యాప్ లాంటిదే, కానీ టైం కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆలస్యమైంది. ఒక 2-3 minutes నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కరు మాట్లాడిందంతా సేమ్, మేము కూడా ఎవరు చెప్పినా అదే. పేరెంట్స్ ఎంతో కష్టపడి, డియర్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి దే వర్క్డ్ లాట్ టు సీ యూ టుడే లైక్ దిస్. దట్ మీన్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దేర్ ఆన్ యువర్ షోల్డర్స్. యూ హ్యావ్ టు కీప్ అప్ ది డ్రీమ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చారు మిమ్మల్ని. ఎంతో కష్టపడి అప్పు చేసో లేకపోతే కష్టపడో వాళ్ళ జీతంలో నుంచి కొంచెం ఆదా చేసి మిమ్మల్ని చదివించుకుంటూ పెద్ద పెద్ద ఫీజులు కట్టుకుంటూ ట్యుటోరియల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేసుకుంటూ మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో మీ మీద చాలా గురుతర బాధ్యత ఉంది. ఎట్లా మీ కుటుంబ పరంగా గురుతర బాధ్యత ఉంది, అలాగే సోషల్ సమాజంలో మీది గురుతర బాధ్యత చాలా ఎక్కువగా ఉంది, అలాగే మీ ప్రొఫెషన్లో కూడాను గురుతర బాధ్యత ఎక్కువగా ఉంది. నేడు సమాజంలో చోటు చేసుకున్న వివిధ రకాల సమస్యల శాశ్వత పరిష్కార దిశగా నేచర్ సేవ ఫౌండేషన్ పనిచేస్తుందని అధ్యక్షులు దరిమడుగు రాజశేఖర్ తెలియజేశారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో నేచర్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన డ్రాయింగ్, క్రాఫ్ట్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రాయింగ్ నందు తమ కళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా
సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గణపరిచేందుకు నేచర్ సేవ ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నేచర్ సేవ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా కమిటీ సభ్యులు సురేష్, ఏకేవికే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్రావు రెడ్డి, సృష్టి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ రవీంద్ర, మాల్యాద్రి నాయుడు, కసిబిసి నాగేశ్వరరావు, తన్నీరు సురేష్, డాక్టర్ జి రవి, సమరసత సేవ ఫౌండేషన్ కన్వీనర్ ఉప్పుటూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నేచర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి మా మిత్రుడు రాజశేఖర్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు నేను కూడా నేచర్ సేవా ఫౌండేషన్ వారి కార్యక్రమంలో భాగం అవడం ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క ఆర్గనైజేషన్ మేజర్గా ఢిల్లీలో ఉన్నటువంటి సురో భారతి వారికి చెందినటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఈ ప్రకాశం జిల్లా నేచర్ సేవా ఫౌండేషన్ వారికి ఈ యొక్క అధ్యక్షుడు రాజశేఖర్ గారు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్స్ను బయటకు తేవాలనేటువంటి దృఢమైన సంకల్పంతో గత నెల రోజుల నుంచి ఎంతో శ్రమించి వివిధ పాఠశాలలన్నిటికీ తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ విద్యార్థులందరికీ తెలియజేయడం వల్ల ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్లో సుమారుగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ఆర్ట్ కాంపిటీషన్లో సుమారుగా 50 మంది విద్యార్థులు తయారుగా ఉన్నారు. అలాగే పబ్లిక్ స్పీకింగ్ ప్రజలకు జనానికి విద్యార్థులకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ కూడా వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో మెడికోలు కేక పుట్టించారు. ఉత్కర్ష్ 24 పేరుతో కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. మొదటి సంవత్సర విద్యార్థుల ఆటపాట ప్రతి ఒక్కరిని ఊరు తొలగించాయి. మొదటి సంవత్సర విద్యార్థుల పాటు సీనియర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత రంజింపచేశారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, దుర్గాదేవి, ఎక్స్ ప్రిన్సిపల్ సుధాకర్ బాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుమలరావు తదితరులు కొద్దిసేపు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయి తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. ప్రకాశం జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానా నందు జరిగిన రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలలో వివిధ జిల్లాల నుంచి తాయిక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాయిక్వాండో అంతర్జాతీయ కోచ్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్న మారుతి ప్రసాద్ మాట్లాడుతూ శరీర రక్షణ కోసం తాయిక్వాండో ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయి తాయిక్వాండో పోటీలు జరుగుతాయని తెలిపారు. నేడు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ సుబ్బారావు, కందుకూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావుతో పాటు తాయిక్వాండో కోచ్లు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు తాయిక్వాండో క్రీడల్లో తమ అద్భుత క్రీడా ప్రదర్శన కనిపించారు.
15 జిల్లాల నుంచి మరి విద్యార్థులందరూ కూడా మరి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయ్యి మరి వారు పథకాలు తీసుకొని దీంట్లో గెలిచిన విజేతలను కొంతమందిని మరి నేషనల్ టోర్నమెంట్స్ ఢిల్లీలో మరి రేపు డిసెంబర్లో జరుగుతాయి. ఆ టోర్నమెంట్లో నేషనల్ స్థాయికి కూడా మరి వీళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ వైడ్గా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్లో మరి వారి యొక్క ఫలితాలని వాళ్ళు సాధించి తర్వాత నేషనల్ గేమ్స్కి వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి యొక్క ఒంగోలులో మన ఇండియా చీఫ్ టోర్నమెంట్ డైరెక్టరు మారుతి ప్రసాద్ గారు 8th రౌండ్ బ్లాక్ బెల్ట్ వారి ఆధ్వర్యంలో టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఈ టోర్నమెంట్ జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి మన అతిథిగా మన సుబ్బారావు గారు సిఐ గారు, మన SC ST సెల్ సిఐ గారు సుబ్బారావు గారు కూడా రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ టైక్వాండో స్టేట్ వైడ్ కాంపిటీషన్ జరుగుతుందని చెప్పేసి ఇన్విటేషన్ రావడం జరిగింది. ప్రజెంట్ ఉన్న ఈ సమాజంలో స్వార్థపూరితంగా మారిపోయింది. ఈ క్రమంలో ఎకనామికల్గా జరిగే దాడి కంటే కూడా ముందు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ క్రమంలో ప్రతి చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు కోరేది ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా టైక్వాండో, కరాటే, బాక్సింగ్ ఇలాంటి గేమ్స్ మీరు పంపించినట్లయితే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అలవాటు అవుతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని ముందు ఫిజికల్గా ఎదుర్కోవడానికి వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి ఈ జరిగే కాంపిటీషన్లో మీ తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల గెలిపోవటమల్ని వాళ్ళ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేయకుండా గెలిపోవటమల్ని కూడా అర్థం చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చాలామంది ఆటలు ఎందుకు చదువుకోకుండా ఆటలాడితే ఏమొస్తుంది ఇలా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి, ప్రతి తల్లిదండ్రులకి, సమాజంలో ఉన్న అందరికీ నేను చెప్పేది ఒకటే, గెలవడం ఓడడం అనేది జీవితంలో ఒడిదుడుకులు లాంటిది. గెలుపుని వాళ్ళు ఆస్వాదిస్తారు, ఓడిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి తేరుకొని నెక్స్ట్ కాంపిటీషన్కి మళ్ళీ సిద్ధమవుతారు. జీవితం కూడా అంతే, ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మంచిని రిసీవ్ చేసుకుంటారు, చెడుని ఎదుర్కొనే తత్వం అలవాటు. నాకు నెక్స్ట్ ఇయర్ జూన్లో బార్సిలోనాలో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ టైక్వాండో ఛాంపియన్షిప్ జరగబోతున్నాయి. దానికోసమని మేము ఇండియాలో రేపు డిసెంబర్ 14-15 తారీఖుల్లో ఢిల్లీలో నేషనల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాము. నేషనల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ స్టేట్ నుంచి ఒక టీం పోవాల్సి వచ్చింది. అలా మేమేంటే కంటిన్యూగా అన్ని స్టేట్లు, మన ఢిల్లీ వెళ్ళాను అంటున్నారు, హర్యానా వెళ్ళాను, ఇలా వరుసగా ఎవ్రీ స్టేట్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకుంటూ ఆ టోర్నమెంట్లో ఆ స్టేట్లో గెలిచిన పిల్లలందరూ, స్టేట్లో గెలిచిన వాళ్ళందరూ నేషనల్కి వస్తారు. నేషనల్లో గెలిచిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. దానిలో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితిని బట్టి వెళ్తారు. అందరూ పోలేరు, అందరూ గెలుస్తారు. కొంతమంది గెలిచి పోలేకపోవచ్చు. కొంత అసోసియేషన్ కూడా కొంత హెల్ప్ చేస్తుంది ఈ సంవత్సరం నుంచి. మేము లాస్ట్ ఇయర్ నుంచి ఫుడ్ డ్రైవ్ క్యాంప్ అని ఇండియాలో మేమే ఫస్ట్ 1 lakh లాస్ట్ ఇయర్ డొనేట్ చేసాము పూర్ పీపుల్స్కి. మన బొమ్మరీల్లో వాళ్ళకి ఒక 60,000 రూపాయలు, కాకినాడలో ఒక 40,000 రూపాయలు పూర్ పీపుల్స్కి డొనేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్టేట్లో పెడదాం అనుకుంటే స్టేట్లో మేము చేయలేకపోయాము. రేపు డిసెంబర్లో దాదాపు 1.5 lakh దాకా అక్కడ డొనేట్ మా ఆర్గనైజేషన్ నుంచి పూర్ పీపుల్స్కి అలా మేము డొనేట్ చేయబోతున్నాము. ఈ టైక్వాండో నేర్పైతే ఒక మార్షల్ ఆర్టే కాకుండా వాళ్ళకి సమాజంలో ఎలా ఉండాలా, మనకన్నా కింద వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలా, ఇది కూడా ఒక పార్ట్గా మేము నేర్పించబోతున్నాం. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.